ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామంలో నూతనంగా 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే అని పచ్చనిపల్లిలో రాజకీయ విభేదాలు లేకుండా అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి గ్రామంలో విద్య, వైద్యం, ఉపాధికి మొదటి ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపల్లి గ్రామంలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాలంటే, ఆ కళలు నిజం కావాలంటే ముందు గ్రామాలలో అభివృద్ధి కావాలనే నా కోరిక. దానికి ముందుగా అనుగుణంగానే ఈరోజు శాసనసభ్యుడిగా మొదటిసారిగా ఒక పల్లెలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం వచ్చాను. ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎవరైనా నాయకులు కావచ్చు, దయచేసి పట్టణాల మీద శ్రద్ధ ఉండని. పట్టణం తన పని తను చేసుకోగలుగుతుంది. తెలివైన పట్టణం, తెలివి తెచ్చుకున్న పట్టణం, తెలివితోని బతుకుతున్న పట్టణం. మీరు కొద్దిగా సహకారం తగ్గించిన అది బతకగలిగే పట్టణం. కానీ ఈ పల్లెలలో కనీస వసతులు లేవు. ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలామందికి ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అంటే మౌలిక వసతులు లేవు. రోడ్స్ కావచ్చు, కొద్ది కాలువలు కావచ్చు, ఈ రైతులు బతకడానికి, చిన్నపాటి వ్యవసాయం చేసుకోవడానికి, చిన్నపాటి వ్యవసాయం చేసుకోవడానికి కనీస వసతులు లేవు. కాబట్టి ప్రభుత్వం ఈ గ్రామాల వైపు దృష్టి సారించి పార్టీలకు అతీతంగా, పార్టీలు వేరైనా ప్రజలంతా ఒకటే, పేదవాళ్లకు పార్టీలు లేవు, ప్రాంతం లేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరైన నిధులు, కావాల్సిన నిధులు, అభివృద్ధికి కావాల్సిన నిధులు నా ఆర్మోనియానికి కేటాయించి ఈ ప్రజలని ఈ సమూహంలో అభివృద్ధి చెందినట్టు చేయాలని కోరుకుంటున్నాను. అవును, ఇప్పుడు హార్మోన్ అంటే అభివృద్ధి అంటే గంజాయిల అభివృద్ధి చెందింది, కబ్జాల అభివృద్ధి చెందింది, కమిషన్ల అభివృద్ధి చెందింది అని అంటే చూస్తున్నారు కదా. ఈరోజు మీరే ఇప్పుడు విలేకరులు చూస్తున్నారు. ఈరోజు బస్టాండ్ పరిస్థితి ఏమున్నది, బాత్రూంలో మీరే రాస్తున్నారు కదా, విలేకరే రాస్తున్నారు, నేను రాయట్లేదు. మురుగు కాలువలు వారుతున్న బస్టాండ్ అంటున్నారు, కంపు కొడుతున్న బస్టాండ్ అంటున్నారు, భద్రత లేని ఆర్మూర్ అంటున్నారు. అంటే నేను రాయట్లేదు, మీరు చెప్పిన సమస్యలు అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. నేను ప్రధానంగా కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి మీడియా సమావేశంలో చెప్పాల్సిందంటే, మొన్న కూడా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు వచ్చినప్పుడు చెప్పిన 87 పల్లెలు వెనుకబడినాయన్న. దయచేసి ప్రత్యేకంగా మా జిల్లా మంత్రి లేడు కాబట్టి, మా జిల్లా మంత్రిగా భావించి, పెద్ద తండ్రిగా భావించి, పెద్దన్నగా భావించి మా జిల్లాని ముఖ్యంగా హార్మోనియం వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కోరడం. కాబట్టి ఇంకోసారి మళ్ళీ మేము మీడియా మిత్రుల ద్వారా కూడా చెప్తున్నాను, ఎటువంటి అభివృద్ధి లేదు. దయచేసి లేని ఒక వీలైతే ఏదైనా మాజీ శాసనసభ్యుడు షాపింగ్ మాల్ ఒకటైతే అయిన అభివృద్ధి ఒకటి చెందవచ్చు, అంతకుమించి అభివృద్ధి చెందింది ఏం లేదు. ఇది ప్రత్యేకంగా చూస్తున్న ప్రజల కష్ట నష్టాలు, కన్నీళ్ళు, ఈ కన్నీళ్లు తుడచడానికి, ఈ కక్షలు మాన్పడానికి చూసినచ్చు. గ్రామాలలో పార్టీలు ఉండకూడదు, అభివృద్ధి ఒక్కటే అందరూ ప్రధాన ఎజెండా. ఇది ప్రజలందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఆర్మూరు పట్టణం జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేశారు. నీటితో ఆలయ గర్భగుడిని, ప్రాంగణాన్ని, ధ్వజస్తంభం కడిగి శుభ్రం చేశామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం కాలనీలోని రోడ్లను, ఉద్యానవనాలను, మురుగు కాలువలు, సామాజిక భవనం, హనుమాన్ ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నామని, స్వచ్ఛతపై కాలనీ వాసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో సోమవారం ఆలయంలో అభిషేకం, హనుమాన్ చాలీసా, అయోధ్య అక్షింతలతో ఆశీర్వాద కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా కాలనీలోని రోడ్లను, తర్వాత మురికి కాలువలను, పరిసరాలను, కమ్యూనిటాలు, టెంపుల్, ఆలయము, పార్కులు, ఇట్లా అన్ని కాలనీలో ఉన్న అన్నిటినీ మేము పరిసరాలను శుభ్రంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి మన హనుమాన్ మందిరంలో, భక్త హనుమాన్ మందిరంలో
స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 30వ ఆదివారం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అయోధ్యలో రేపు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం మేము చేపట్టాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం రావడం విశేషం. ఇందులో భాగంగా మేము ఈరోజు దేవాలయ పరిసరాలని, ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా చేస్తున్నాము. రేపు అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 30వ వారం నిర్వహించుకోవడం, అది ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేయడం చాలా చాలా గొప్ప విషయం. గత 30 వారాలుగా వివిధ వార్డులలో, వివిధ పార్కులలో మురికి కాలువలు తీయడం, ఇంటింటికి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం ఆర్మూర్ మున్సిపాలిటీలోనే ఆదర్శంగా నిలిచిన ఈ యొక్క అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఆ యొక్క భగవంతుడు కారణ జన్ముడు శ్రీరాముడు రేపు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. రేపటి రోజున ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అభిషేకము, అర్చన తదితర కార్యక్రమాలు రేపు ఉదయం ఉంటాయి. సాయంత్రం 6:30 నుంచి భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా మరియు మంగళహారతులతో ఆ యొక్క రామునికి అర్చన కార్యక్రమము, ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని మహిళా సోదరిమణులు మంగళహారతులతో వాటిని స్వాగతం పలికిన తర్వాత అందరికీ అక్షంతల ఆశీర్వచన కార్యక్రమం మన ఆంజనేయ శర్మ, దినేష్ శర్మ అందరికీ ఈ యొక్క ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ఆర్మూరు పట్టణంలోని తాజ్ ఫంక్షన్ హాలులో తలారి సత్యం ప్రజాస్వామిక స్ఫూర్తి సభను దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏది కల్లెడ కేసు సేమ్ ఇది ఎట్లా వాళ్ళు పానాన్ని పోలేదు, పానం పోయిందంటే ఆ పానం పోయడానికి కూడా ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ హాస్పిటల్కి నేనే ఆ రకంగా సేవ్ చేయడం. నేను 6 నెలలు జైలు వచ్చింది ప్రసాద్ అని బీసీ బిడ్డ. ఎమ్మెల్యే కాగానే చక్కగా హైదరాబాద్కి వెళ్ళి చక్కగా కలెక్టర్ దగ్గరికి పోయినాను. కలెక్టర్ ఎమ్మెల్యే గారు ఏ సాక కల్లెడగా ప్రసాద్ గౌడు ఆయన భార్య లావణ్య గారు సర్పంచ్ ఇమ్మీడియట్లీ అపాయింట్ చేసేయండి. అన్యాయంగా 6 నెలలు జైలు ఉండి ఆ బిడ్డ ఆత్మహత్య ప్రయత్నం చేసింది మాజీ శాసనసభ్యులు. అధికారి ఏమన్నాడంటే, 1 నెల ఉంది కదా ఎమ్మెల్యే గారు, ఈ నెల రోజుల గురించి ఇంత ఎందుకు అన్నాడు. ఒకటే మాట అన్నాడు, సరే రేపు చచ్చిపోతుంది ఎట్లా, రేపు చచ్చిపోతాడే మా బిడ్డ. 6 నెలలు చంచలగూడలు ఉన్నాడు, ఒక బీసీ బిడ్డ అవమానాల పాలైండు. ఈ రోజు మీరు సర్పంచ్ పదవి అపాయింట్ చేస్తే రేపు సాగు కూడా సంతోషంగా తెస్తాడు, నాకు జరిగిన అన్యాయానికి న్యాయం దక్కిందని అనగానే గౌరవనీయ కలెక్టర్ 1 రోజులు ఆర్డర్ ఇచ్చాడు. మళ్ళా ఆ లావణ్య బిడ్డ పోయి కళ్యాణ సర్పంచ్ పీఠ మీద కూర్చుంది. అది ఆత్మగౌరవం అంటే. 1 రోజు ఉందా, 1 నెల ఉందా? నేను కూడా ఏమంటున్నాను ఈ వేదిక ద్వారా, ఇంకా 6 నెలలకి ఎత్తరా కేసు, 60 ఏళ్ళకి ఎత్తరని కాదు, ఇమ్మీడియట్లీ దీని మీద ఒక స్ట్రిక్ట్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసి అలానే సత్యవంత కేసుని పరిష్కరిస్తే ఆ తల్లిదండ్రి, ఆ వృద్ధులు ప్రశాంతంగా చివరి దశలో ఉన్నప్పుడు ప్రశాంతత అనిపిస్తుంది. డబ్బులు కాకపోవచ్చు, ఒక పరిష్కారం, ఒక న్యాయం దక్కింది, ఇన్నేళ్ల కన్నా మా బిడ్డకు న్యాయం దక్కిందని ఒక ఆత్మ అనేది వాళ్ళది పైన ప్రశాంతంగా ఉంటుంది. రెండోది ఆర్థికంగా బలహీనమైన పరిస్థితులు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటే ఆ వృద్ధులకు ఈరోజు ఒక గౌరవప్రదమైన నష్టపరిహారం, మీరు అనుకుంటే 1 నిమిషం పని
కాబట్టి రాజకీయాలలో మీరు రాజకీయం గురించి రేవంత్ రెడ్డి కేసుని తలారి సత్యం కేసుని పర్యవేక్షించారా లేకపోతే రాజకీయాలు అతీతంగా పర్యవేక్షించారా అనేది తేలాలంటే నువ్వు మా బాపుకు మా అవ్వకు ఏం న్యాయం చేస్తావో న్యాయం మీదనే ఆధారపడి ఉంటుంది, నీ నిజాయితీ ఆధారపడి ఉంటుందని వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. నిజామాబాద్ నగరంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ ప్రపంచానికి విప్లవ ఫలితాల్ని మొట్టమొదటిగా అందించినటువంటి రష్యా నిర్మాత కామ్రేడ్ లెనిన్ యొక్క శతవర్ధంతి సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లిలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే విప్లవమే ఈ పీడిత ప్రజలకు విముక్తి అని చెప్పేసి తెలియజేసినటువంటి లెనిన్ యొక్క స్ఫూర్తితో ఈరోజు దేశంలో సామ్రాజ్యవాదము మతోన్మాదము పెనుమోసుకుని కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగము అదేవిధంగా ధరల పెరుగుదల ఆకలి కేకలు ఒకవైపు ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంటే మతోన్మాదాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషించి ప్రజల్ని విభజించి రాజకీయాలు చేస్తా ఉన్నది. ఈ మతోన్మాద విద్వేష విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కామ్రేడ్ లెనిన్కి అందించే నిజమైన విప్లవ నివాళి అని తెలియజేస్తూ ఆ వైపుగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా లెనిన్ యొక్క వర్ధంతి సందర్భంగా మనందరం కూడా దీక్ష పుట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. ఆర్మూరు పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యాలయంలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చనిపోయి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకంటే రష్యాలో విప్లవం 1917లో వస్తే 3 సంవత్సరాల వరకే తను బతుకున్నాడు. 3వ సంవత్సరం తర్వాత చనిపోయింది. అంటే తాను ఇంకా ఆ పరిస్థితులలో బతుకుంటే ఇంకా ఎన్నో అనుభవాలను ఇస్తూ ప్రపంచానికి అందించేవాడు. అయినా అప్పటికే వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలలో ఏ పద్ధతులలో పెట్టుబడిదారులు లేచొస్తారు, మనల్ని ఎట్లా అణచివేస్తారు, ఎట్లా దోపిడీ చేస్తారు అనేది అనేక పుస్తకాల ద్వారా వాళ్ళు చెప్పడమే కాకుండా ఆచరణలో మొట్టమొదటి సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్. అలాంటి లెనిన్ 100వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ ఈ సంవత్సరం పూర్తిగా ఈ వర్ధంతి ఉత్సవాలను జరుపుకుంటూ మొత్తం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని మన పార్టీ క్యాడర్ను ఉత్తేజితులను చేస్తూ వాళ్లకు అనేక రకాల క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళను విజ్ఞానవంతులు చేసే విధంగా చేయాలని పిలిపించింది. దాన్ని మనం ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా భీమ్గల్ పట్టణంలో భీమ్గల్ సత్య న్యూస్ రిపోర్టర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో సత్య న్యూస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను అధికారులు ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ మరియు వైస్ చైర్మన్ భగత్ ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ విక్రమ్ పాల్గొన్నారు. భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటేశ్వర్లు సత్య న్యూస్ క్యాలెండర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా భీమ్గల్ తహసీల్దార్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ మధు, ఎలక్షన్ డిటి అశ్విన్ బాబుల ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాసు ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. బాల్కొండ కాన్స్టిట్యున్సీ యూత్ ప్రెసిడెంట్ నాగేంద్ర మరియు భీమ్గల్ పట్టణ యూత్ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యులు సాయి, నవీన్, దినేష్, మధు, ప్రశాంత్, వినేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలం గడుకుల గ్రామంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతదేశంలోని 14 రాష్ట్రాలు విస్తరించి ఉన్న 3 సిపిఐఎంఎల్ పార్టీలు ఒకటిగా విలీనమయ్యాయి. ఈ విలీన పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంతతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పిసిసి, సిపిఐఎంఎల్ ఆర్ఐ 3 విప్లవ పార్టీలు విలీనమయ్యాయని ప్రజాపంత రాష్ట్ర నాయకులు రామకృష్ణ వెల్లడించారు. మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, పార్టీ నాయకులు బాబన్న, దామోదర్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని విప్లవోద్యమంలోకి తీసుకురావడం కోసం విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా సిపిఐఎంఎల్ పార్టీల కలయిక విలీనం అవసరం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, కార్మిక వర్గం అంతా కూడా కోరుకుంటున్నటువంటి స్థితిలో సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్, అట్లాగే సిపిఐఎంఎల్ పిసిసి పార్టీలు కేంద్ర స్థాయిలో సుమారు 14 రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి ఈరోజు సిపిఐఎంఎల్ పార్టీగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందాన్ని నిర్మించడం కోసం ఒక కేంద్ర స్థాయిలో ఒక పార్టీని ఆవిర్భవించుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఈ సంవత్సరం మార్చి 3, 4, 5 తేదీల్లో కేంద్ర స్థాయిలో ఒక పెద్ద మహాసభని, పెద్ద ర్యాలీని జరిపి మాస్ లైన్ అనేటటువంటి ఒక పేరుని నామకరణం చేయబోతున్నది. ఈ రోజు ప్రజా మార్గంలోనే, ప్రజల మార్గంలోనే ప్రజాయుద్ధ బంధాన్ని అమలు చేయడం కోసం మాస్ లైన్ అనేది మొత్తం దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవాలకు ఇది ఒక మూలమలుపుగా, ఉత్తేజకరంగా జరిగేటటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా భావిస్తున్నారనే విషయం కూడా మనం గమనించాలా. అందుకని ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు అనేక చీలికలు, పేలికలతో ఉన్న నేపథ్యంలో ఈ పాలకులకు, అట్లాగే సామ్రాజ్యవాదులకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి స్థితి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు బలమైనటువంటి ఉద్యమాలు కాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అందుకని విప్లవకారుల ఐక్యత, విప్లవకారుల ఒకే పార్టీగా ఏర్పడేటటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ, ఇతర పార్టీలకు ఉన్నటువంటి ఇనిషియేటివ్ కావచ్చు, లేకపోతే పిసిసి కానీ కేంద్ర స్థాయిలో ఐక్యమై ఒక పార్టీగా ఏర్పడబోతున్నందుకు మొత్తం ప్రజానీకం అందరూ కూడా హర్షధ్వనులు వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఈ మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభ, ర్యాలీ, మహాసభలను విజయవంతం చేయాలని, ఈ మహాసభలకు సందర్భంగా ఒకే పార్టీగా నామకరణం చేయబోతున్నాం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద, ప్రజల మార్గంతో మొత్తం ప్రజానీకానికి ఒక నిర్దేశించే ఉద్యమాన్ని నిర్మించేటటువంటి ఒక పార్టీ ఏర్పడబోతుందని తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో లెనిన్ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిరికొండ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య మాట్లాడుతూ, రష్యా దేశ నిర్దిష్ట పరిస్థితికి మార్క్సిజాన్ని అన్వయించి విప్లవం సాధించడంలో కీలక పాత్ర నిర్వర్తించారని ఆయన తెలిపారు. ఏమి చేయాలి అనే గ్రంథాన్ని, లెనిన్ రచనను విప్లవ కమ్యూనిస్టు కార్యకర్తలందరూ తప్పకుండా అధ్యయనం చేయాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, పేదల జన్ధన్ ఖాతాలో 15 లక్షల జమ, ప్రభుత్వ రంగ సంస్థల వేలమని, ఉపాధి భద్రత కాపాడాలని బాలయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు పిట్ల మార్క్స్, నిమ్మల భూమేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాటికి లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఈ రోజుకు అతను ఆశించినటువంటి ఆశయం ప్రపంచంలో ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే రష్యాలో కార్మిక రాజ్యాన్ని స్థాపించిన దాంట్లో కీలక పాత్ర వహించి కమ్యూనిజాన్ని రచించినటువంటి మార్క్స్, ఎంగెల్స్ను దానికి బదులుగా ఇంకా సిద్ధాంతాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచినటువంటి కామ్రేడ్ లెనిన్, అతని ఆశయం కోసం మనము ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి న్యూ డెమోక్రసీ కార్యకర్త పైన ఉందని గుర్తు చేస్తూ, ఈరోజు పెట్టుబడిదారులు దేశంలో, ప్రపంచంలో దూకుడుగా ముందుకొస్తూ పేదవాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను దోచుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ కుబేరులు సంపాదించుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈరోజు శ్రామికుడు మాత్రం అదే విధంగా కూలీ నాలి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు తప్ప అతనికి ఎలాంటి విలాసమైనటువంటి జీవితాన్ని గడపకుండా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు కార్మిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని చెప్పినా ఇవాళ అవి నీటి మూటల్లాగానే తయారైనాయి తప్ప కానీ పేదవాడి బతుకు మాత్రము అంతలాగానే కొనసాగుతూ ఉంది.
అందుకని కార్మిక రాజ్యం కోసం మార్క్సిస్టు మావోపాధ్యాయులు మార్క్స్, లెనిన్స్, ఎంగెల్స్, స్టాలిన్, మావో రచించినటువంటి చూపినటువంటి బాటలో మనము పయనించి కార్మిక రాజ్యం కోసం, రైతాంగ రాజ్యం కోసం సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యమాల్లో ముందు భాగం నుండి రేపు జరగబోయే ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ముందు భాగం నుండి ప్రజలకు మద్దతుగా తెలిపి కమ్యూనిజాన్ని సాధించే వరకు, కష్టజీవుల రాజ్యం వచ్చే వరకు కొట్లాడాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని సిద్ధిలగుట్టపై శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుంక రమేష్ ఆదిలాబాద్ నుండి విచ్చేసి చాలా చక్కని ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 400 మంది ధ్యానులకు ధ్యాన దంపతులు మైలారం లిఖితరాజు, సికింద్రాపూర్ వ్యాస్తవ్యులు ధ్యానామృతాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్లగంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా, కమ్మగుందని కన్నలు వింటే కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, అజ్ఞానముతో బ్రతుకగురా, అజ్ఞానముతో బ్రతుకగురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, రొయ్యలంట నీకిష్టమురా, గొయ్యిలోన పడిపోతవురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఆర్మూరు పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో కామ్రేడ్ లెనిన్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ తెలిపారు. కామ్రేడ్ లెనిన్ శత జయంతి ఉత్సవాలని ఈరోజు ఆర్మూరు పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమ నేత, పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలాలని, అట్లాగే కార్మికులని, రైతులని సంఘటితం చేసి రష్యా దేశంలో మొట్టమొదటిసారిగా మరి సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహామేధావి. మరి అదే మాదిరిగా ప్రపంచ కార్మికులందరూ ఐక్యం కావాలని చెప్పేసి, ఈ దోపిడీ వ్యవస్థ పోవాలని చెప్పేసి, అంతం కావాలని చెప్పేసి మరి పోరాటం చేసినటువంటి నాయకుడు. కానీ ఆ నాయకుడిని శత జయంతి ఉత్సవాలని ఈరోజు మరి కమ్యూనిస్టులే కాదు సామాన్య ప్రజలు కూడా జరుపుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పాలకులు మన దేశంలో ఈరోజు మరి తినటానికి తిండి, ఉండటానికి బట్టలు, కట్టుకోవటానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, ఈ 3 కనీస వస్తువులు కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉండాలని చెప్పేసి ఆ రోజు మరి లెనిన్ గారు చెప్పడం జరిగింది. కానీ నేడు ఆ పాలకులు ఆ విధానాలన్నింటినీ కూడా మర్చిపోయి ఇవాళ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి కార్మిక యొక్క చట్టాలని సవరించి ఇవాళ పెట్టుబడిదారులకి మరి దాసోహం అంటూ వత్తసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు దేశంలో ఐక్యమత్యంతో ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చుబెట్టి మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను వివిధ రకాలుగా ఇవాళ హింసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది విడనాడాలి. దేశ ఐక్యత కోసం ప్రజలందరూ కూడా సిద్ధం కావాలని, ఆ రకమైనటువంటి పోరాటానికి మరి లెనిన్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని, ఆయన స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఆర్మూరు పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈరోజు ప్రపంచ మేధావి కమ్యూనిస్టు మహోపాధ్యులైన లెనిన్ శత వర్ధంతిని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. దేశంలో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టడానికి బట్ట,
భవిష్యత్తులో గ్యారంటీ ఇచ్చే రాజ్యం కావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు రాజ్యం కావాలని చెప్పేసి నిరంతరం శ్రమించి రష్యాలో అనేక దేశాల్లో విప్లవాన్ని విజయవంతం చేసిన మహోపాధ్యాయుడి యొక్క వర్ధంతిని శతవర్ధంతిని జరుపుకోవటం అనేది జరుగుతున్నది. అట్లాగే ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేద ప్రజల కోసం, శ్రామికుల కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం ఉన్నామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, ఆదానికి, అంబానీలకు మేలు చేస్తున్నారు. ఇప్పటికీ భారతదేశంలో 22 కోట్ల మంది కేవలం రోజుకు 375 రూపాయలు సంపాదన మీద కుటుంబాన్ని పోషిస్తున్నారు. అట్లాగే మరో 11 కోట్ల మంది అర్ధ ఆకలితో జీవిస్తున్నారు. ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఇవాళ పేదలుగానే ఉన్నారు. కాబట్టి మార్క్సిస్టులైనటువంటి ప్రపంచ మేధావి కామ్రేడు లెనిన్ చూపిన బాటలో ప్రయాణించి ఈ దోపిడీదారి వ్యవస్థను కూల్చి శ్రామిక రాజ స్థాపన కోసం మనమంతా ప్రతినబూదం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ లెనిన్కు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. శ్రామిక వర్గ సిద్ధాంతమైనటువంటి మార్క్సిజాన్ని రష్యా దేశంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు, నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి రష్యా దేశంలో ఉన్నటువంటి కార్మికుల విముక్తి కోసం కొట్లాడి తను ఆ రష్యా దేశంలో విప్లవాన్ని విజయవంతంగా సాధించింది. దాని యొక్క ప్రభావం మొత్తం యావత్ ప్రపంచం మీద పడ్డది. అనేక దేశాలు కూడా రష్యా వైపు చూడడం జరిగింది. ఎందుకంటే శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక దేశాల్లో వివిధ పద్ధతుల్లో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ శ్రామిక వర్గ సిద్ధాంతకర్తైనటువంటి లెనిన్ వర్ధంతి సందర్భంగా విప్లవకారులు కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా ఐక్యంగా ఈ శ్రామిక వర్గ దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఏ విధంగా ఉద్యమించాలని చెప్పి ఆలోచించవలసిన బాధ్యత, సమయం ఆసన్నమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లెనిన్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ఏమి చేయాలి, సామ్రాజ్యవాదం అత్యున్నత దశ పెట్టుబడిదారి విధానం కాబట్టి ఏమి చేయాలి అనేటువంటి గ్రంథంలో ఎట్లా ఇక్కడ కార్మికులు కానీ, రైతులు కానీ, వివిధ వర్గాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని అన్నిటికీ కూడా కార్మిక వర్గ నాయకత్వాన, బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆయన రష్యాలో తనకున్నటువంటి యొక్క మేధస్సుని, తనకున్నటువంటి విజ్ఞానాన్ని మొత్తం రంగరించి మొత్తం విప్లవానికి కృషి చేసిండు. కాబట్టి లెనిన్ ఇవాళ జీవితం కానీ, ఆయన జీవన విధానం కానీ అందరికీ స్ఫూర్తిదాయకం. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల కుట్రలు, కుతంత్రాలను ఛేదించి ఆయన రష్యాలో విప్లవాన్ని సాధించిండు. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులుగా మనం ఆలోచించవలసిన అవసరం ఏంటంటే, ఇవాళ నరేంద్ర మోడీ అధికారంకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి ఏటా 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు. అదేవిధంగా స్విస్ బ్యాంకులో దాచబెట్టబడినటువంటి నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి పేద కుటుంబానికి, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు జమ చేస్తున్న మాట ఇచ్చిండు. ప్రభుత్వ రంగ సంస్థను కాపాడతానని చెప్పిండు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కాపాడతానని చెప్పిండు. కానీ చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులు, అంబానీ ఆదాయాన్ని వాళ్ళకు ఉడిగం చేస్తుంటూ మొత్తం దేశాన్ని అప్పుల కుంపగా మార్చి దేశంలో మత పేరుతోని, రామాలయం పేరుతోని, రాముడి పేరుతోని రాజకీయాలు చేస్తూ మొత్తం భారతదేశాన్ని ఒక విభజించి పాలించే విధంగా ఒక రేఖ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉండు. ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, బీజేపీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి వ్యతిరేకంగా ఇవాళ రోజుకు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి పాజిటివ్ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ, ఆదివాసులు కానీ అన్ని రకాలైనటువంటి ప్రజలు ఇవాళ ఐక్యమై ఉద్యమించవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ లెనిన్కు నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళతో. కాబట్టి కార్మిక వర్గ పార్టీగా లెనిన్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సిపిఎంఎల్ పిలుపునిస్తుంది. ఆర్మూరు పట్టణం రామ్నగర్ రామాలయంలో రేపు ప్రత్యేక పూజలు, యజ్ఞహోమాలు, ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన రోజున కొన్ని సూచనలు పాటించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నుంచి ఆదేశాలు రావడం జరిగిందని, మన దగ్గరలోని ఆలయాల పరిసరాలను శుభ్రం చేసి సంకీర్తనలు భజన చేయాలని, మధ్యాహ్నం 12 గంటల నుండి టీవీలలో లైవ్ ప్రసారం చూడాలని, సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలకు మించి దీపాలు వెలిగించాలని, ప్రతి హిందూ ఇంటిపై కాషాయం జెండాను ఎగురవేయాలని,
విశ్వ హిందూ పరిషత్ భద్రందల్ కార్యకర్తలు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇందూరు జిల్లా సహ సంయోజక్ గాజుల దయానంద్, జిల్లా ప్రచార ప్రముఖ్ బొచ్కర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 సంవత్సరాల క్రితం మరి హిందువుల మరి చిరకాల స్వప్నం అయోధ్య మందిర నిర్మాణము పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి చాలా బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ హిందూ బంధువులకు చాలా శుభపరిణామము. మరి రేపు ఈ కార్యక్రమం పట్టుకొని మన రామ్నగర్ రామాలయంలో రేపు ఉదయం పూట యజ్ఞం, మధ్యాహ్నము ప్రసాదాలు మరియు అలాగే సాయంత్రము పల్లకి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్న రామాలయ కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి రామ్నగర్ ప్రజలు, ఆర్మూర్ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ రాముడి ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే మరి ఉదయం పూట మన రామ్నగర్లో అయోధ్య కార్యక్రమం నిర్వహించడానికి మరి ఇక్కడ ఎల్ఈడీలు పెట్టి అన్ని ఇక్కడ మన రామాలయంలో ఒక లైవ్ పెట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి రామ్నగర్ ప్రజలు, ఆర్మూర్ ప్రజలు పెద్ద సంఖ్యలో రామాలయం ఇచ్చేసి మరి ఆ రాముడి ఆశీస్సులు తీసుకొని మరి బ్రహ్మాండంగా మరి ఇక్కడ కూడా రామ్నగర్లో దాదాపు 23 సంవత్సరాల నుంచి మన రామాలయంలో చాలా బ్రహ్మాండమైన పూజలు నిర్వహిస్తున్నాము. మరి అక్కడ కూడా అయోధ్య రామాలయం మరి ప్రపంచవ్యాప్తంగా హిందువుల దివ్యమైన మరి ఎన్నో త్యాగాల ఫలితం మరి అయోధ్య రామాలయ నిర్మాణం చాలా ఇందులో గర్వకారణం. కాబట్టి ప్రజలందరూ మరి రామ్నగర్ రామాలయంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని తిలకించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరంలో రేపు రామ్లలా విగ్రహం యొక్క ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సూచించిన సూచనల మేరకు రేపు ఉదయం ప్రతి ఒక్క దేవాలయాలలో ఉదయం పూజలు మరియు సంకీర్తనలు నిర్వహించి మధ్యాహ్నము 11 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ టీవీ ద్వారా ఆ యొక్క రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలిలాగా సుమారు 5కు మించి దీపాలు వెలిగించి రామ జన్మభూమిలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీపావళిలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని తెలుపుతా ఉన్నాం. మరియు ఆర్మూర్ ప్రజలకు చిన్న విన్నపంగా సూచన చేస్తూ ఉన్నాం. ఆర్మూర్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఇంటిపైన కాషాయ ధ్వజాన్ని ఎగరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు ఆర్మూర్లో ఉన్న హిందువుల యొక్క దుకాణాలు కావచ్చు, విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఆర్మూరు పట్టణంలోని కుక్కలగుట్ట ఆలయంలో పరిసరాలను కాలనీ వాసులు శుభ్రం చేశారు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే రాజాధిరాజ రామచంద్ర భగవానికి పవన సుత వీర హనుమానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి. వీడియో దగ్గర రమ్మని ఒక ఫోన్ దగ్గర పెట్టు. దగ్గర అందరు రాని ఇట్లా తీసుకుంటాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేపు మన అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భాగంగా మన మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ప్రపంచంలో దేవాలయాలలో గుడికి స్వచ్ఛందంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ఈ ఆర్మూర్ పెర్కిట్ కుక్కలగుట్ట శివారం కుక్కలగుట్ట దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఈరోజు ఈ 23వ వార్డు సభ్యులందరూ పాల్గొని స్వచ్ఛందంగా తమకు పొద్దు నుండి దాదాపు 2-3 గంటల పాటు మొత్తం శుభ్రత చేయడం జరిగింది. అందరూ స్వచ్ఛందంగా సంతోషంగా పాల్గొన్నారు. అంటే ఈ ఒక్క గుడి మట్టుకే కాదు, మన ఈ భారతదేశంలో మన శ్రీరాముల వారు నడిచిన ఈ నేలలో ప్రతి ఒక్క గుడి గోపురాలు కూడా శుభ్రపరచండి. తమకు ఈ మైనారిటీ వర్గాల కానీ ఎక్కడ కానీ నోముకు పూజకు దీపారాధనకు నోచుకొని టెంపుల్ కానీ అన్ని శుభ్రం చేసి పెయింట్ వేసి దీపారాధన చేయండి. జై బోలో వీర బోడుస్త హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతా రామరాజ్యమే, శ్రీరామరాజ్యమే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని హౌసింగ్ బోర్డు అభివృద్ధి కమిటీ సభ్యులు శుభ్రం చేశారు.
పంతుల దగ్గర